నమస్కారం. సో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ ముహూర్తం షాట్కి మన మిత్రుడు దామోదర్ గారు వచ్చారు. ఆయన క్లాప్ కొట్టారండి. డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ గారు డైరెక్షన్ అండ్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ రేలింగ నరసింహారావు గారు. సో నాకు చాలా సంతోషం. తెలుగులో ఫస్ట్ సినిమా ఆయన డైరెక్షన్లో చేసిన ఇద్దరు కిల్లాడీలు రిలీజ్ అయింది తరంగిణి కోటి రామకృష్ణ గారి డైరెక్షన్లో. చాలా హ్యాపీ అండి ఈరోజు ఈ పిక్చర్ ముహూర్తంకి వీళ్ళందరూ రావడం. సో ఫస్ట్ హీరో ఎవరు హీరో అంటే ఈయన తుమ్మలపల్లి రామచంద్రన్ గారి హీరో. ఎందుకు చెప్తున్నానంటే ఆగస్టు 15వ తారీఖు చాలా సెన్సేషనల్ ఓపెనింగ్ చేశారు. 15 సినిమాలు ఓపెనింగ్ చేశారు ఆగస్టు 15కి. సో నెక్స్ట్ ఇయర్ 15 తారీఖు లోపల ఈ 15 సినిమాలు, 15 వెరైటీలు, సబ్జెక్టులు, 15 డైరెక్టర్లు, ఎంతోమంది కళాకారులకి, టెక్నీషియన్స్కి అవకాశం ఇచ్చారు. దానికే నిజంగా నేను ఆయన హీరో అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో మీ అందరికీ తెలుసు సినిమాలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఈ సమయంలో అంత ధైర్యంగా ఆయన దిగడం, ఆయనకున్న కాన్ఫిడెన్స్కి అని నేను మెచ్చుకుంటున్నాను. సో ఆయన బడ్జెట్లో ఆయన స్టోరీస్ చాలా సెలెక్ట్ చేశారు. అన్ని వెరైటీ స్టోరీస్ అండి. ఇప్పుడు డైరెక్టర్ గారు ఉదయ్ భాస్కర్ గారు చెప్పారు మహానాగ్ అని చెప్పి. ఈ స్నేక్తో ఒక చాలా వెరైటీ క్రైమ్ థ్రిల్లర్ అండి, సస్పెన్స్ థ్రిల్లర్. కథ విన్నాను, రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ లాగా లేదు. సస్పెన్స్ లాస్ట్ వరకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో స్టోరీ వైజ్గా బాగుంది. డిఓపి భాస్కర్ గారు ఉన్నారు. సో మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు. అండ్ ఇక్కడ హీరో రమాకాంత్ అండ్ శ్రావణి ఫస్ట్ టైం షీఈస్ కమింగ్ ఇన్ టు ద ఫీల్డ్ అండి. సో ఐ విష్ యర్ ఆల్ గుడ్ లక్. సో ఒక మంచి సినిమా, ఒక మంచి ఫ్యామిలీ చూడగలిగే సినిమా, ఇంట్రెస్టింగ్ ఫిలిం. సో అందరూ టీం వర్క్, అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. సో అందరికీ బెస్ట్ విషెస్, గుడ్ లక్. అండ్ అందరికీ మంచి పేరు రావాలి. అండ్ ముఖ్యంగా రామ్ సత్యనారాయణ గారు ఈ ఏదైతే కాన్సెప్ట్ ఉందో, ఈ 15 ఫిలిమ్స్ కాన్సెప్ట్ ఉందో, అది భగవంతుడి ఆశీర్వాదం వల్ల, మీ ఆశీర్వాదం వల్ల అన్ని 15 ఫిలిమ్స్ ఆన్ టైం ఫినిష్ అయ్యి బిఫోర్ 15th ఆగస్ట్ 2026లో రిలీజ్ అవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటూ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ అండి.